ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఘనంగా సుఖ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి రథోత్సవం జరిగింది. మాఘశుద్ధ చతుర్దశి నాడు కళ్యాణం అనంతరం మాఘ పౌర్ణమి నాడు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను రథంపై పట్టణ పురవీధుల్లో ఊరేగుతూ పారువేట మండపం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక రథంపై పుష్పాలంకృత విద్యుత్ దీప కాంతులతో కమనీయమైన దృశ్యాలతో శివనామ స్మరణతో రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ఈవో పోలీసులు రథోత్సవంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. అలాంటి అవాంఛనీయమైన ఘటన జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మహావైభవవేదంగా విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానమైనటువంటి నూతన రథముపై స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రథోత్సవము అత్యంత ప్రశస్తమైనటువంటిది. చాలా బరువు ఉంటారు స్వామివారు. దాదాపుగా 150 కేజీలు బరువు ఉన్నటువంటి స్వామివారిని ఆనాడు వెంకటాద్రి నాయుడు గారు అమ్మవారు పార్వతీ పరమేశ్వరులు చాలా వైభవంగా ఉండాలనేటువంటి భావంతో 3 అడుగుల ఎత్తుతో విగ్రహమూర్తుల్ని తయారు చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులు, అమరావతిలో ఉన్నటువంటి దేవతామూర్తులు ఒకేసారిగా చేసినట్టుగా మనకి ఆ విగ్రహ రూపాన్ని బట్టి తెలుస్తోంది. చాలా ఎత్తు, బరువు, ప్రయాసతో కూడుకున్నటువంటి స్వామివారి యొక్క విగ్రహమూర్తుల్ని ఆ నూతన రథం మీదకి చేర్చి స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా రాత్రి జరిగింది. ఈ రోజు ఈ 5 రోజుల కార్యక్రమాలు మహాపూర్ణాహుతి చేసుకున్నటువంటి కార్యక్రమం 5 రోజులు పూర్తి చేసుకుని ఈ రోజు మహాపూర్ణాహుతి కార్యక్రమం, ధ్వజావరోహణం, పౌళింపు సేవల కార్యక్రమాలు తదితరంగా జరపబడతాయి. అయితే గత 300 సంవత్సరాలుగా స్వామివారికి ఈ రథోత్సవం అత్యంత ప్రాచీనంగా జరుపుతూ సాంప్రదాయ సిద్ధంగా జరుగుతూ వస్తోంది. ఇటువంటి రథోత్సవానికి ఈ చుట్టుపక్కల ఉన్న 2 గ్రామాల నుంచి వేలాది మంది జనం తరలి వస్తారు. ఈ రథోత్సవ సందర్భంగా ఈ మధ్యకాలంలో చాలా విశేషంగా అభివృద్ధి పదంగా నడుస్తోంది. అందరూ ఎవరికి వారు స్వచ్ఛందంగా స్వామివారికి మధుర పదార్థం చేసి వేలాది మందికి పంచడం, అలాగే ప్రసాదాలు పంచడం. నిన్న జరిగినటువంటి కళ్యాణ మహోత్సవంలో వేలాది మందికి సుమారుగా 5,000 నుంచి 10,000 మందికి భక్తులు విరివిగా అందరూ పూనుకుని అన్నదాన మహోత్సవం చేశారు. ఈ సంవత్సరం కళ్యాణంలో రథోత్సవంలో అది చాలా విశేషం. 100 సంవత్సరాలున్నా కూడా ఆ రథ చక్రాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా శాశ్వత ప్రతిపాదికన ఆ రథాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఆ రథాన్ని, ఆ చక్రాన్ని కాపాడుకోవడం కోసం